కాళికాంబాదేవి నమః. నంద్యాల గ్రామంలో, నంద్యాల పట్టణంలో వెలసిన అతి పురాతనమైన కాళికాంబా చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు మూడో తేదీ బుధవారం రోజున బహిరంగ వేలము, అంగళ్ళ బహిరంగ వేలము జరుగుతుందన్నది. ఆ యొక్క బహిరంగ వేలంలో అందరూ పాల్గొని ఎవరికి తోచిన విధంగా వారు వేలం పాటను పాడి అధిక మొత్తంలో వేసిన వాళ్ళకి మాత్రమే అంగళ్ళు స్వాధీనం చేసినారు. దీంట్లో ఎటువంటి అవకతవకలు కానీ ఎటువంటి పొరపాట్లు కానీ జరగలేదు. ఇది ఇక్కడ ఉండే అంగళ్ళ వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడేదానికి మా ముందుకు వచ్చినారు. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించింది. ఎందుకంటే సోషల్ మీడియాలో అనవసరంగా ఏదో దాంట్లో రాజకీయం చేస్తాను అట్లా చేస్తానంటున్నారు. అటువంటి పొరపాట్లు ఇక్కడ ఏమీ జరగలేదు, జరగవు కూడా. ఈ యొక్క దేవస్థానం అనేది అతి పురాతనమైన దేవస్థానము. ఇక్కడ ఏమైనా పొరపాట్లు జరిగినా కూడా అమ్మవారు వాళ్ళకి తగిన శిక్ష విధిస్తుంది. కాళికాంబాయ నమః. నేను వేలంపాటలో నా పేరు గుండా విజయ్ కుమారు. నేను వేలంపాటలో పాత బాడిగా 11,000 ఉందండి. నేను వేలంపాటలో 23% అంటే 13,600కు వేలంపాట చేజిక్కించుకున్నాను. అందరితో పోటీపడి ఈ వేలంపాటను చేజిక్కించుకున్నాను. మేము గత 20 సంవత్సరాల నుంచి వేలంపాటలో పాల్గొని షాపులో ఉంటున్నాము. గత బాడీకి వచ్చేసి మాది 11,000. నా పేరు మురళి. పైన 3 ఇయర్స్ నుంచి 11,000 పే చేశాము. నేను రీసెంట్గా 3rd తారీఖు వేలం జరిగింది. మాకు 12,200కి మాకు దక్కింది. మా నాన్న విశ్వం, మా నాన్న పాలకు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాళికమ్మ తల్లి నమో నమః. నంద్యాల పట్టణం కోటావిధిలోని అతి పురాతనమైన శ్రీ కాళికమ్మ దేవస్థానం నందుగల 4 షాపులు 3వ తేదీ బుధవారము వేలంపాట జరిగింది. వేలంపాట కంటే ముందు రోజు మైకులో 2 రోజుల ముందు మైకులో అంతా తిప్పారు. వేలం జరుగుతుంది గుళ్ళో, ప్రతి ఒక్కరు రండి అని ఈవో లక్ష్మీనారాయణ గారు మరియు అధ్యక్షులు ఆర్బెట్టి శ్రీనివాసులు గారు చెప్పారు. వేలంపాటకు చాలామంది వచ్చారు. అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో వేలంపాట జరిగింది. 4 షాపులు గతంలో 11,000 రూపాయలు బాడిగలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా ఒక షాపు విధంగా అన్ని షాపులు బాడిగలు అయిపోయినాయి. కానీ గత బాడిగల కంటే ఎక్కువ రెట్టింపు బాడిగలు వచ్చినాయి. కానీ బాడిగలు తీసుకున్న వాళ్ళు ఎందుకు పాడినాము, అయ్యో మేము బాడిగా చాలా ఎక్కువ పెట్టి పాడినాము, ప్రలోభాలు లేవు, ఇక్కడ వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు అంటాం, పార్టీ లేదు, ఎవరు రావట్లేదు. ప్రతి ఒక్కరు వచ్చారు, ప్రతి ఒక్కరు పాట పాడారు, జరగలేదు. ప్రతి ఒక్కరు వచ్చారు, వేలం పాట పాడారు. వేలం పాట తక్కువ పాడింటే అవతల జరిగిన అనుకోవచ్చు. వేలం పాట చాలా ఎక్కువ అయింది. తీసుకున్న వాళ్ళే చాలా బాధపడుతున్నారు. వాళ్ళు మేము కాలేజీ ఎన్నిక సంసిద్ధంగా ఉన్నాం, లేకపోతే వేరే వాళ్ళ దేవునికి రెడీగా ఉన్నామని చెప్పి ఇద్దరు ముందుకు వస్తున్నారు. నేను నిన్న కూడా మెసేజ్ పెట్టాను సోషల్ మీడియాలో. ఏమని పెట్టానంటే, ఎవరైనా వస్తే ముందుకు వచ్చి తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళు భార్యకు ఇతరులకి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి మీడియా పెట్టాను. కానీ నిన్న రాత్రి 7 వరకు మెసేజ్ పెడితే ఇంతవరకు ఒకరు దానికి స్పందించలేదు. అంటే దాని అర్థం అంటే ఎవరు ముందుకు రావడం లేదు. ఓం శ్రీ కాళికాంబాయ నమః. నా పేరు అసీమలు. మా అంగడి పేరు సంతోష్ ఫ్యాన్సీ. మేము గత 45 ఏళ్ళుగా ఇక్కడ కాళికమ్మ గుడిలో పాట పాడుతున్నాము. కానీ 11,000 ఒకటేసారి మాకు కూడా 14,800 బాడిగా పోయింది. మేము కూడా బాధపడుతున్నాం. నా పేరు మంజు. జై శ్రీ కాళీమాతాయ. నేను బుధవారం రోజు ఒక షాపు పాడడం జరిగింది. కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం ఉంది. నాకు చాలా ఎక్కువగా అద్దె అనిపిస్తుంది. ఎవరన్నా కావాలి అనుకుంటే వచ్చి తీసుకొని పోవచ్చు. నా దగ్గర నుంచి నాకు ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఇక్కడ మూసిపెట్టి కానీ తలుపులు వేసి కానీ ఈ వేలంపాట జరగలేదు. బహిరంగంగానే మైక్లో అనౌన్స్ చేశారు, అందరి ముందర పబ్లిక్గానే చేశారు కదా. ఏం దాచిపెట్టి మూసిపెట్టి చేయలేదు. నాకేమో ఎక్కువ అనిపిస్తుంది. ఎవరన్నా కావాలంటే రండి, మీడియా ద్వారా చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ